ప్రస్తుత భారత క్రికెట్లో మోస్ట్ సక్సెస్ఫుల్ బ్యాట్స్మెన్ ఎవరంటే విరాట్ కోహ్లీ అనే చెప్పవచ్చు. లెజెండరీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్ అనేక రికార్డులను కూడా విరాట్ కోహ్లీ బద్దలుకొట్టాడు. ఇప్పటికే సచిన్ టెండూల్కర్ వన్డేల సెంచరీల రికార్డును బ్రేక్ చేసిన విరాట్ కోహ్లీ మొత్తం 100 సెంచరీలు సాధించిన సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ 5 రికార్డులను బద్దలు కొట్టడం కష్టమే. ఇప్పుడు ఆ రికార్డులంటే తెలుసుకుందాం. కెరీర్ ఫస్ట్ నుంచి విరాట్ కోహ్లీని వరల్డ్ అత్యుత్తమ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ తో పోల్చారు. అయితే కేవలం పోలిక మాత్రమే కాదు, విరాట్ కోహ్లీ దానికి అనుగుణంగా పరుగుల వద్ద పారించాడు. లాస్ట్ ఇయర్ వన్డే వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీ తనకంటే ముందు చేసిన 49 సెంచరీల సచిన్ వరల్డ్ రికార్డును బద్దలుకొట్టాడు. ఇప్పుడు వన్డేలో అత్యధికంగా 50 సెంచరీలు చేసిన బ్యాట్స్మెన్ గా విరాట్ కోహ్లీ నిలిచాడు. ప్రెజెంట్ విరాట్ కోహ్లీ చూపు ప్రపంచంలోనే అత్యధిక అంతర్జాతీయ సెంచరీల రికార్డుపై ఉంది. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 80 సెంచరీలు చేశాడు. సచిన్ టెండూల్కర్ పేరిట అత్యధికంగా 100 సెంచరీల రికార్డు ఉంది. ప్రపంచంలో అత్యధిక టెస్ట్ మ్యాచ్లు ఆడిన బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ 200 టెస్ట్ మ్యాచ్లు ఆడి ప్రపంచ రికార్డు అతను సొంతం చేసుకున్నాడు. సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టడం విరాట్ కోహ్లీకి చాలా కష్టం. విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 113 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఆడగలిగాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టాలంటే రాబోయే కొన్ని సంవత్సరాల పాటు ఈ ఫార్మాట్లో ఆడాల్సి ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఇది సాధ్యం కాదనిపిస్తుంది. టెస్ట్ ఫార్మాట్లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్గా సచిన్ టెండూల్కర్ వరల్డ్ రికార్డు కూడా సాధించాడు. సచిన్ టెండూల్కర్ తన 200 మ్యాచ్ల టెస్ట్ కెరీర్లో 15,971 రన్స్ చేశాడు. ఈ రికార్డును విరాట్ కోహ్లీ బద్దలు కొట్టడం చాలా కష్టం. ఎందుకంటే విరాట్ కోహ్లీ టెస్టులో ఇంకా 10,000 రన్స్ను కూడా పూర్తి చేయలేకపోయాడు. విరాట్ కోహ్లీ పేరు మీద 8,873 రన్స్ ఉన్నాయి. సచిన్ టెండూల్కర్ను దాటాలంటే విరాట్ కోహ్లీకి 7,000 కంటే ఎక్కువ రన్స్ చేయాలి. కానీ ఇటువంటి పరిస్థితుల్లో అది సాధ్యమయ్యేలాగా కనిపించడం లేదు. ప్రపంచంలోనే ఎక్కువ కాలం వన్డే ఫార్మాట్లో ఆడిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 1989 డిసెంబర్ 18న అరంగేట్రం చేసిన ఈ గొప్ప బ్యాట్స్మెన్ 2012 మార్చి 18న ఈ ఫార్మాట్కు వీడ్కోలు పలికాడు. సచిన్ టెండూల్కర్ 22 సంవత్సరాల పాటు ఈ ఫార్మాట్లో యాక్టివ్గా ఉన్నాడు. ఈ రికార్డును బద్దలు కొట్టడం విరాట్ కోహ్లీకి అసలు సులువు కాదు. 2008 ఆగస్టు 18న విరాట్ కోహ్లీ వన్డే ఫార్మాట్లోకి ప్రవేశించి 15 సంవత్సరాలు పూర్తయ్యాయి. సచిన్ టెండూల్కర్ను అధిగమించాలంటే విరాట్ కోహ్లీ 2030 వరకు ఈ ఫార్మాట్లో ఆడవలసి ఉంటుంది. ఇప్పుడు చూస్తుంటే ఇది సాధ్యం కావడం కష్టమే. ప్రపంచంలోనే అత్యధిక వన్డే వరల్డ్ కప్లు ఆడిన క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 1992 నుంచి 2011 వరకు 6 వన్డే వరల్డ్ కప్లు ఆడాడు. ఈ రికార్డును కూడా బద్దలు కొట్టడం విరాట్ కోహ్లీకి అంత సులువు కాదు. ఎందుకంటే 2011 నుంచి విరాట్ కోహ్లీ 4 వన్డే వరల్డ్ కప్లలో భాగమయ్యాడు. సచిన్ టెండూల్కర్ ను అధిగమించాలంటే విరాట్ కోహ్లీ 2027, 2031 వన్డే వరల్డ్ కప్లలో ఆడాల్సి ఉంటుంది. హాయ్ క్రికెట్ లవర్స్, ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.